నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 20వ తారీఖు నవంబర్ నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అనురాధ కార్తె. రేపు కార్తీక మాస బహుళపక్ష పంచమి తిథి సాయంత్రం 4:49 వరకు, తదుపరి షష్ఠి తిథి పునర్వసు నక్షత్రం మధ్యాహ్నం 2:50 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం. శుభం యోగం మధ్యాహ్నం 1:08 వరకు, తదుపరి శుక్ల యోగం. తైతల కరణం సాయంత్రం 4:49 వరకు, తదుపరి గరజి కరణం రాత్రి తెల్లవారుజామున 4:49 వరకు ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మిథున రాశిలో ఉదయం 8:47 వరకు, తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తాడు. నక్షత్రవర్జం రాత్రి 11:05 నుండి 12:44 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:27 నుండి మధ్యాహ్నం 2:02 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:24 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం రాత్రి 10:02 చంద్రాస్తమయం ఉదయం 10:45 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం పగలు 11:39 నుండి మధ్యాహ్నం 12:24 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:02 నుండి 1:26 వరకు. గుళిక కాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:02 వరకు. యమగండం ఉదయం 7:48 నుండి 9:13 వరకు. కుజ చంద్ర గ్రహాల మధ్య సమాగమనం రేపు రాత్రి 2:38 ఏర్పడుతుంది. ఉత్తర ఆరోహణ క్రమంలో కుజగ్రహానికి 2:26 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు రాత్రి 10:56 9 తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి రాత్రి 4:42 86 ఉత్తర ఆకాశంలో ఉచ్చస్థితిని చేరుకుని ఎల్లుండి తెల్లవారి వెలుగులో 70 పశ్చిమ ఆకాశంలో కనుమరుగవుతాయి. బుధ పంచ సప్త శలాక వేధ రేపు రాత్రి 8:57 నుండి రాత్రి 3:06 మధ్యకాలంలో ఏర్పడుతుంది. ఈ వేధ బుధుడు జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో సంచరించే సమయంలో, చంద్రగ్రహం పుష్యమి నక్షత్రం 2వ పాదంలో సంచరించే సమయంలో ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.